కొంతమంది సంవత్సరాల తరబడి నడుము నొప్పి, మెడ నొప్పి, కాళ్ళు నొప్పులు, తలనొప్పి, బాడీ అంతా పెయిన్స్ అంటూనే ఉంటారు. ఎన్ని బ్లడ్ టెస్ట్ చేసినా, స్కాన్స్ చేసినా, ఎంఆర్ఐలు చేసినా అన్నీ నార్మల్ వస్తూ ఉంటాయి. చుట్టూ ఉన్న వాళ్ళు ఏమంటారంటే, "అసలు నీకేం లేదు. అంతా నువ్వే ఊహించుకుంటున్నావు" అంటారు. ఇది మనకి చాలా ఫ్రీక్వెంట్‌గా కనిపించే సినారియో కదా! అసలు నిజంగానే వీరికేం లేదా? అంతా ఊహించుకుంటున్నారా? అస్సలు కాదు. ఇక్కడ సమస్య నడుములోనో, లేకపోతే నెక్ దగ్గరో, లేకపోతే షోల్డర్‌లోనో, లేకపోతే బాడీలోనో కాదు. బ్రెయిన్‌లో ఉండుండొచ్చు. యాహ్! సర్ప్రైజింగ్‌గా ఉంది కదా! సెంట్రల్ సెన్సిటైజేషన్ అనే ఒక కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే, ఇలా ఎందుకు నొప్పులొస్తాయో మనకర్థమవుతుంది. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. నడుము దగ్గర దెబ్బ తగిలిందనుకోండి. అసలు దెబ్బేం తగలలేదు. సడెన్‌గా నడుము దగ్గర నొప్పి మొదలైన అనుకోండి. ఈ పెయిన్ సిగ్నల్ అనేది బ్రెయిన్‌కి వెళ్తుంది. కానీ అదే నడుము నుంచి పదే పదే పెయిన్ సిగ్నల్స్ బ్రెయిన్‌కి వెళ్తే బాడీ ఇదేదో డేంజరస్ సిట్యుయేషన్ అని భావించి పెయిన్‌ని గుర్తించే సిస్టమ్‌ని మరింత సెన్సిటివ్‌గా మార్చేస్తుంది. దీన్నే సెంట్రల్ సెన్సిటైజేషన్, ఇంకా యాక్యురేట్‌గా చెప్పాలంటే యాక్టివిటీ డిపెండెంట్ ప్లాస్టిసిటీ అంటారు. ఇందులో స్టేజెస్ ఉంటాయి. మొదటి స్టేజ్ ఏంటంటే యాక్టివేషన్. ఇక్కడ ఫస్ట్ పెయిన్ అలారం స్టార్ట్ అవుతుందన్నమాట. ఇప్పుడు మన బాడీ బయట స్కిన్‌లో పెయిన్ సెన్సార్స్ ఉంటాయి. ఇవి ఇంటి బయట ఉండే సెక్యూరిటీ సెన్సార్స్ లాంటివి. సో, ఫస్ట్ బలంగా నొక్కితే రెస్పాండ్ అయ్యేవి. తర్వాత చిన్న టచ్‌కి కూడా రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ చేస్తాయి. దీన్నే ఆటో సెన్సిటైజేషన్ అంటారు. అంతేకాకుండా మన వెన్నుపూసలో నొప్పి కేంద్రం ఉంటుంది. అందులో ఉన్న నరాలు కూడా విపరీతంగా ఫైర్ అవ్వడం స్టార్ట్ చేస్తాయి. పెయిన్ యొక్క వాల్యూమ్ బటన్‌ని చాలా పెంచేస్తాయి. సో, చిన్న పెయిన్ కూడా చాలా పెద్ద పెయిన్ లాగా అనిపిస్తుంది. సెకండ్ స్టేజ్ ఏంటంటే మాడ్యులేషన్. ఇందులో పెయిన్ సిస్టమ్ యొక్క సెట్టింగ్స్ అన్నీ చేంజ్ అయిపోతాయి. ఇది కొంచెం సీరియస్ దశ. మూడో స్టేజ్ ఏంటంటే మోడిఫికేషన్. ఇది చాలా సీరియస్ స్టేజ్. ఇందులో ఏమవుతుంది అనంటే పెయిన్ యొక్క సిస్టమ్‌లో వైరింగ్ మొత్తం చేంజ్ అయిపోతుంది. అసలు ఎప్పుడు నొప్పికి రెస్పాండ్ అవ్వని నరాలు కూడా నొప్పి సిగ్నల్స్‌ని బ్రెయిన్‌కి పంపించడం స్టార్ట్ చేస్తాయి. అందుకే టచ్ అనేది పెయిన్‌ఫుల్‌గా అనిపించొచ్చు. బట్టలు తగిలినా కూడా అది పెయిన్‌ఫుల్‌గా అనిపించొచ్చు. అసలు ఏమీ లేకపోయినా కానీ స్పాంటేనియస్‌గా పెయిన్ రావచ్చు. సో, ఫైనల్‌గా చెప్పాలంటే గాయం తగ్గిపోయినా, అసలు ఏ గాయం లేకపోయినా పెయిన్ అలార్మ్ మాత్రం కంటిన్యూయస్‌గా మోగుతూనే ఉండటాన్ని సెంట్రల్ సెన్సిటైజేషన్ అంటారు. అంటే పెయిన్ సిస్టమ్ సెన్సిటివ్‌గా మారిపోవడం. ఈ కాన్సెప్ట్ అర్థమైతే దీర్ఘకాలిక వెన్నునొప్పి, నడుము నొప్పులు, తలనొప్పి, ఫైబ్రోమయాల్జియా వంటి డిసీజెస్ ఎందుకొస్తాయో అర్థమవుతుంది. For more interesting updates, stay tuned to our channel. This is Dr. Evangeline Blessy from Rejoice Neurocare signing off.